బయటకు వచ్చి ఉప్పల వాళ్ళందరూ ఉప్పల వాళ్ళకి అన్యాయం జరిపింది, ఆదిరెడ్డి గారు అవ్వచ్చు, అందరూ అవ్వచ్చు, ఏం అన్యాయం జరిగిందయ్యా? మిమ్మల్ని రిజెక్ట్ చేయడం మాత్రం 100% రైట్ అంటా నేను. ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ లేదు, ఏం అన్యాయం జరగలే. ఆయన బిగ్ బాస్ కరెక్ట్ కాదు, ఆయన ఎంత మంచోడైనా సరే ఒక 2 నిమిషాలు టాలెంట్ లేనప్పుడు ఇంకెందుకు? ఏమన్నా ఒక డైలాగ్ చెప్పారా? ఏమన్నా ఒక డాన్స్ చేశారా? ఏముంది నీ లైఫ్ లో స్టోరీ? ఏం చేసినావు నువ్వు? బూతులు మాట్లాడావు. ఎలిమినేట్ చేసేసాక ఆయన బిహేవియర్ ఎలా ఉందండి? పోతున్నారు నవదీప్ గారిని నువ్వు ఎవర్రా అని చెప్పి తిడుతున్నారు, ఒక సెలబ్రిటీని తిడుతున్నారు. రేపు పొద్దున ఒకవేళ నీకు అగ్ని పరీక్షలో ఛాన్స్ ఇచ్చి నేను బిగ్ బాస్ హౌస్ లో పంపించినా కూడా ఒక వారం తర్వాత ఎవరైనా నేను నామినేషన్ చేశారనుకోండి, అప్పుడు కూడా ఆయన బిహేవియర్ అలాగే ఉంటది కదా. ఇదే కదా నీ ఒరిజినల్ క్యారెక్టర్. మీరు మంచోరు అయి ఉండొచ్చు, నేను ఆయన రిజెక్ట్ చేసినాక నేను మాట్లాడట్లేదు. ఆయన బయటకు వచ్చి ఇలా ఒక బూతులు మాట్లాడడం, ఇది ఆయన అసలు క్యారెక్టర్ ఏమో అని నాకు ఒక డౌట్ వచ్చింది. బాలు గారు మంచోరు అయి ఉండొచ్చు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా బిందు మాధవ్ గారు ఏదో అడిగారంట మీరు గేనా అని, దాంట్లో కూడా నాకేం తప్పేం అనిపించట్లేదు. ఆయన వచ్చిన వెంటనే షాక్ అయ్యారా అని ఒక అమ్మాయి లాగా మాట్లాడుతుంటే ఒక జడ్జి పొజిషన్ లో ఉన్న వాళ్ళు అడిగారు, దాంట్లో తప్పేముందండి? మీరు గేనా కాదంటే దాన్ని కాదు అన్నాడు. నవదీప్ గారు అన్నారు ఇలాంటి వాళ్ళని పంపించి ఏమన్నా సవ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాము అనేది కరెక్టే కదా. ఒక జడ్జి మూమెంట్ లో రెండు నిమిషాలు పర్ఫార్మెన్స్ ఇవ్వమంటే అసలు ఎవరు ఇవ్వట్లేదు. అక్కడ ఏంటంటే షాక్ అయ్యారా, దీన్ని సెలెక్ట్ చేయాలా? ఏమైనా డాన్స్ చేయగలుగుతారా? ఏమైనా మాట్లాడగలుగుతారా? మీ దగ్గర 2 నిమిషాలు టాలెంట్ ఉండదు, కానీ మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తే మాత్రం బయటకు వచ్చి ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా తిడతారా? చెప్పండి. అక్కడ నేను ఒక నేను అదే కదా అంటున్నాను, ఉప్పల్ బాలు గారు చాలా మంచివారు అయి ఉండొచ్చు, బట్ మిమ్మల్ని రిజెక్ట్ చేయడం మాత్రం 100% రైట్ అంటా నేను. ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ లేదు, మీరు చాలా కష్టపడి పైకి వచ్చిండొచ్చు. బట్ అగ్ని పరీక్ష బిగ్ బాస్ అనే షోలో ఒక 15 మందిని సెలెక్ట్ చేస్తారు, అందులో మీరు చాలా డిజర్వ్ పర్సన్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరికి లైఫ్ లో కష్టాలు ఉంటాయండి, ఉప్పల్ బాలు లైఫ్ లోనే కష్టాలు కాదు. ఇప్పుడు రాజకుమారి అని ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, ఎంత ఇన్స్పైర్ చేసింది ఆమె స్టోరీ. అలాంటి వాళ్ళతో ఉప్పల్ బాలుని కంపేర్ చేసి చూడండి. ఒక మాట, ఝాన్సీ అని ఒక అమ్మాయి వచ్చింది, రైతు, ఎంత కష్టపడింది, ఎంత ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది. అలాంటి వాళ్ళని ఒక 15 మందిని లోపల పంపించాలని నవదీప్ గారు ఎవరితో నాకేం అంత ఎక్కలేదు, మీలాంటి వాళ్ళని లోపల పంపిస్తే కూడా అంత కాదు అని చెప్పేసి చెప్పారు. దాన్ని తప్పేముందండి? ఇక్కడ బయటకు వచ్చి ఉప్పల వాళ్ళందరూ ఉప్పల వాళ్ళకి అన్యాయం జరిపింది, ఆదిరెడ్డి గారు అవ్వచ్చు, అందరూ అవ్వచ్చు, ఏం అన్యాయం జరిగిందయ్యా? ఏం అన్యాయం జరగలే. ఆయన బిగ్ బాస్ కరెక్ట్ కాదు, ఆయన ఎంత మంచోడైనా సరే ఒక 2 నిమిషాలు టాలెంట్ లేనప్పుడు ఇంకెందుకు? ఏమన్నా ఒక డైలాగ్ చెప్పారా? ఏమన్నా ఒక డాన్స్ చేశారా? ఏముంది నీ లైఫ్ లో స్టోరీ? ఏం చేసినావు నువ్వు? బూతులు మాట్లాడావు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి షోలో ఎలా పెట్టాలండి? అందరూ కష్టపడి వచ్చారన్నా. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను కృష్ణకాంత్ పార్టీ దగ్గర, ప్రతి ఒక్కరి లైఫ్ లో కష్టం ఉంది. బట్ బిగ్ బాస్ అనే తీసుకునే ఒక దాంట్లో ఒక కంటెస్టెంట్ ని తీసుకోవాలి అంటే వాళ్ళ స్టోరీ చాలా బాగుండాలి. ఎట్లా ఒక ఝాన్సీ లాగా, ఒక రాజకుమారి లాగా. ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. రాజకుమారి అసలు అగ్ని పరీక్షలో ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే మొగుడు గురించి ఇలా లేస్తున్నాయన్న, కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అలాంటి రాజకుమారి లాంటి ఒక 15 మంది లోపల పంపించాలి. కానీ ఉప్పల్ బాలు గారిని తిట్టట్లేదు, బట్ ఆయన బయటకు వచ్చి